ఇండియన్ పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ రిజల్ట్స్‌ని ఎట్లా చెక్ జేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, మనకి జీడీఎస్ ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకున్న వాళ్ళకి సంబంధించి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి మనకు లిస్ట్ 1 అని చెప్పి ఒకటి రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఇందులోపల మన నేమ్ ఉందా లేదా? ఎట్లా చెక్ జేసుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ మనకి ఒకవేళ జాబ్ అనేది వస్తే ఎట్లా తెలుస్తదని చెప్పి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్‌లీ మనం ఈ పీడీఎఫ్‌ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. డిపెండింగ్ అపాన్ యువర్ సర్కిల్. ఓకేనా? మీదే సర్కిల్ అనే దాన్ని బట్టి మనం ఈ పీడీఎఫ్‌ని ఓపెన్ చేసుకొని ఇందులోపల మన రిజిస్ట్రేషన్ నంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఏందంటే ఈ పీడీఎఫ్ మీకు ఓపెన్ కావాలంటే ఫస్ట్ పోర్టల్ తెలవాలి. సింపుల్లీ ఏం లేదు. మీరు ఇండియా పోస్ట్ .gov.in అని చెప్పి పోర్టల్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇండియా పోస్ట్ .gov.in అని చెప్పి. నేను కింద డిస్క్రిప్షన్ లోపల కూడా ఇది అఫీషియల్ ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఆ వెబ్‌సైట్ లింక్ అయితే ఇస్తా. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. లేదు అంటే మీకు ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్‌కొచ్చి పోస్టల్ జీడీఎస్ అని చెప్పి సెర్చ్ చేయరి. మనకిక్కడ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని ఉంటది. ఆ పోర్టల్‌ని మీరు ఓపెన్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మనకి మీదనే చూపెడతది. కానీ ఇది క్లికబుల్ కాదు. జస్ట్ ఏందంటే ఇది ఫ్లాష్ న్యూస్ మాత్రమే. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటదంటే ఇటు మనకి లెఫ్ట్ సైడ్ లోపల ఓకేనా? లెఫ్ట్ సైడ్ కొంచెం డౌన్ మనం చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 అని చెప్పి జనవరి 2026 అని చెప్పి మనకు స్టేట్ నేమ్స్ ఉంటాయన్నట్టు. ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, అస్సాం, బీహార్ ఓకేనా? ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్ అని చెప్పి మీరు ఏ సర్కిల్‌కి అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. ఓకేనా? నేను మనోళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే తెలంగాణకు పెట్టుకొని ఉంటారు కాబట్టి తెలంగాణ మీద ప్రెస్ చేయాల మనం. తెలంగాణ మీద మనం ప్రెస్ చేస్తే మనకు కిందకి ఇట్లా చూపెడతానట్టు. ఏమని? లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి. దాని మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఒక పీడీఎఫ్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? ఇది మన తెలంగాణ సర్కిల్‌కి సంబంధించి. ఒకవేళ నువ్వు ఏపీ అయిందనుకో, ఏపీ సర్కిల్‌కి సంబంధించి చెక్ జెయి. ఓకేనా? ఇక్కడ ఏందంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిరన్నట్టు. సీరియల్ నంబర్ ఏంటిది? డివిజన్ ఏంటిది? ఏ ఆఫీసు? పోస్ట్ ఐడీ ఏంటిది? పోస్ట్ నేమ్ ఏంటిది? ఓకేనా? పోస్ట్ కమ్యూనిటీ ఏంటిది? రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటిది? అని చెప్పి మార్క్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏందని చెప్పి డీటెయిల్‌గా ఇచ్చిరన్నట్టు. మనం ఏం చేయాలి? ఈ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ మ్యాచ్ అయితుందా లేదా చెక్ చేసుకోవాలి. మన కేటగిరీస్ ఏముందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇది చూసుకుంటే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మ్యాచ్ అయితే మనకు జాబ్ వచ్చినట్టే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంది కదా అంటే మనకు ఒకవేళ జాబ్ అనేది వచ్చేది ఉంటే మాత్రం యూ విల్ డెఫినెట్‌లీ గెట్ ఏ మెసేజ్. ఓకేనా? మీకు పక్కాగా ఒక మెసేజ్ అనేది వచ్చుంటది. ఓకేనా? డెఫినిట్‌గా మీకు ఒక మెసేజ్ అనేది వచ్చైతే ఉంటదన్నట్టు. ఒకవేళ మీకు జాబ్ అనేది వస్తే. ఓకేనా? ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ అనేది వస్తదన్నట్టు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కావచ్చు, రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రెస్‌కి కావచ్చు. ఓకేనా? రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రెస్‌కి ఒక మెసేజ్ ఆర్ ఈమెయిల్ అనేది సెండ్ అయితది. ఒకవేళ మీకు జాబ్ అనేది వచ్చుంటే. ఓకేనా? ఈ ఫోన్ లోపల ఉన్న గూగుల్ డ్రైవ్ పీడీఎఫ్ ఓపెన్ చేయరి. ఓకేనా? గూగుల్ డ్రైవ్ పీడీఎఫ్ అనేది ఓపెన్ చేయరి. ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ నంబర్‌ని సెర్చ్ చేయండి. ఓకేనా? ఈ రిజిస్ట్రేషన్ నంబర్‌ని సెర్చ్ చేసి ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మ్యాచ్ అయితే మీకు జాబ్ అనేది వచ్చినట్టే. లేదు అంటే మీకు మెసేజ్ ఆర్ ఈమెయిల్ అనేది వస్తది. మీకు జాబ్ అనేది వచ్చుంటే. ఓకేనా? రిజిస్ట్రేషన్ నంబర్ మ్యాచ్ అయినా మనకు జాబ్ వచ్చినట్టే. లేదు మెసేజ్ ఆర్ మనకు ఈమెయిల్ అనేది వచ్చినా కూడా మనకు జాబ్ అనేది వచ్చినట్టే. అండ్ మనకి ఏవైతే ఓకేనా? షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్‌ని పట్టుకొని డివిజన్ ఆఫీస్‌కి మనం 23 మార్చ్ 2026 లోపు ఎళ్ళాలి అని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం 23 మార్చ్ 2026 లోపు మనం డివిజన్ ఆఫీస్‌కి ఎళ్ళాల్సుంటది. ఓకేనా? ఎక్కడైతే సెలక్షన్ మీకొస్తదో ఆ డివిజన్ ఆఫీస్‌కి ఎళ్ళాల్సుంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు అన్ని ఒరిజినల్స్ తోటి 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తోటి మనమైతే ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్‌ని తీసుకొని. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. నేను కింద అఫీషియల్ పోర్టల్‌ది లింక్ అయితే ఇస్తా. మీరు ఎళ్లి డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.